ఈ అవేర్నెస్ నేను తీసుకొని వస్తున్నా. ప్రజలు అద్భుతంగా స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను, అందరి దృష్టి నా వైపు మరలించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా మాతో అలయన్స్ పెట్టుకోండి అని పెద్ద పెద్ద పార్టీలు కూడా పిలుస్తారు అతి త్వరలోనే. మీరు పార్టీ పెట్టేది ఎంత నిజమో ఆత్మీయ మిత్రుడు మీకు కూడా తెలుసు, అజయ్ బాబు గారు అని తెలుసా? తెలియదు. ఇదే ఛానల్ ఇక్కడ పక్క పక్కన కూర్చొని మాట్లాడా. ఉన్న పేరు గుర్తుందా, మర్చిపోయారా? ఎలా మర్చిపోతాను? మీ ఇద్దరికి ఏమైనా క్లాషెస్, డిస్ప్యూట్స్ వచ్చినాయని విన్నాం, కానీ ఇప్పుడు చిన్న చిన్న ఉంటాయి, అన్నదమ్ములకు కూడా ఉంటాయి. చిన్న చిన్న ట్రాన్సాక్షన్ పేమెంట్స్ ఎట్లా? ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవబ్బా, మేమేం కోట్లేం సంపాదించలేదు. అయితే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెడుతున్నా దీన్ని ఎట్లయినా బలపరచాలని విస్తృతంగా తిరుగుతున్నాడు అన్ని జిల్లాలు. నేను విన్నా, అన్ని జిల్లాలు తిరుగుతున్నా, చాలా మంది సలహాలు తీసుకుంటున్నాడు. మరి మీరు ఒక పార్టీ పెట్టుకొని మీరు ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుడు, ఆయన ఒక పార్టీ పెట్టుకుని ఆయన ఒక బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు నాలంటే ఒక ఎర్రోడు ఉంటాడు అనుకో, నాకు అక్కడ ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 మీకు పెట్టాలన్నా, ఫోన్పే చేయాలా, ఆయనకు ఫోన్పే చేయాలన్నా, లేదంటే మీ ఇద్దరికి 50-50 చేయాలన్నా, ఏందన్నట్టు పరిస్థితి. అభినయ్ దర్శన్ పార్టీ పెడుతున్నాడు, అజయ్ బాబు కూడా పార్టీ పెడితే ఇన్ ఫ్యూచర్ పెడితే ఎలా ఏం చేద్దాం ఏంటి అని ఆలోచించుకుంటాం తర్వాత. అంటే మళ్ళీ ఇద్దరు అలయన్స్లోకి వెళ్తారా? ఎట్లా అలయన్స్లోకి వెళ్తామా లేదా అవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్యూచర్ మరి ఇంకా 3 years నా ఫోకస్ మొత్తం ఎవరు పార్టీ పెడుతున్నారు, క్రైస్తవులు ఇంకోటి పార్టీ పెడతారు, అది కాదు నా ఫోకస్. నా ఫోకస్ ఏంటంటే క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ముస్లిమ్స్ కోసం నేను ఫైట్ చేయాలి. కానీ క్రిస్టియన్లే ముందు ఉండాలి. యాజ్ ఎ క్రిస్టియన్ ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటాను, నేను 10 మందికి సహాయపడే వ్యక్తిని. ఫస్ట్ 10 మందికి జ్వరం వచ్చిందంటే బయట వాళ్ళకి, ఇంట్లో వాడికి ట్యాబ్లెట్ ఇచ్చి బయట వాడికి ఇస్తా. యాజ్ ఎ క్రిస్టియన్ నా క్రైస్తవుడు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతుంది రాష్ట్రంలో అంటే క్రైస్తవులే, ఎక్కువ దాడులకు గురవుతుంది క్రైస్తవులే, చర్చిలు కూలగొట్టుతుంది క్రైస్తవులే, దళితుల మీద దాడులు. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇబ్బందులు క్రైస్తవులు. ఎగ్జాక్ట్లీ అందరూ నేనేమంటా అంటే ఎక్కువ దోచుకుంటుంది క్రైస్తవులే, ఎక్కువ మానభంగం చేస్తుంది అమ్మాయిల మీద క్రైస్తవులే. ఎవరు ఎక్కడ భూ అక్రమాలు చేస్తుంది క్రైస్తవులే. ఎక్కడ అరకు పాదయాత్ర పోయాను, అరకులో ఏంటి పరిస్థితి? సామాన్యంగా ఇక్కడ అర్బన్ ఉన్న పరిస్థితులలో అక్కడ ఉండదు కదా, అక్కడ ఎలాంటి గిరిజన ప్రాంతాలు కదా, ఒక సగటున ఆడిపోతే ఫోన్ సిగ్నల్స్ ఉండవు, లేదంటే మనకున్న వసతులు ఆడు ఉండవు. అలాంటి ప్రదేశాలలో కూడా కొండల్ని గుట్టల్ని కబ్జా చేసి చర్చిలు కట్టిన మీ వాళ్ళు కదా. ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో మీరు ఇబ్బంది పడుతున్న క్రిస్టియన్ కరెక్ట్ కాదు. నేను ఒకటి చెప్తా, ఎక్కడ ఏ క్రైస్తవుడు ఏ పాస్టరు అక్రమంగా ల్యాండ్ కబ్జా చేసి చర్చి కడితే ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. జోక్ నెంబర్ 1 చెప్పండి. నువ్వు జోక్ అనుకో, సీరియస్ అనుకో. జోక్ నెంబర్ 1, పాస్టర్ కానీ క్రైస్తవుడు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుందా? నేను అట్లా మాట్లాడుతున్నా పక్కాగా వస్తుంది. ఇప్పుడు లేనిది మనకు ఉందని చెప్పాలనుకుంటే తప్పకుండా కోపం వస్తుంది. కెమెరా లేకపోతే నన్ను ఎట్లా మరి ఏమన్నా ఏం కాదు కానీ నువ్వు నా ఫ్రెండే కానీ అట్లా కాదు. ఇప్పుడు క్రైస్తవులు చాలా అక్రమానికి వెళ్ళరు. నా ఇంటెన్షన్ కాదు, నేను పోయి చూసింది కాదు. చాలా మంది అనుకుంది చెప్తున్నా. మీరు అట్లా కోపంగా చూస్తే నాకు భయం అనిపిస్తుంది. బాబు కెమెరా లాపురే ఆయన కొడతాడా ఇట్లా కాదు కదా. ఒకటి, క్రైస్తవులు శత్రువుని కూడా ప్రేమించే మనసే తప్ప కబ్జాలు. మరి మీరు అరకు మీదనే బాగా ఫోకస్ పెట్టారు. మీరు కూడా ఆడ ఏమైనా ఖాళీ స్థలాలు ఉన్నాయని చూడడానికి పోయారా? ఎట్లా? నాకు స్థలమే అవసరం లేదు, కానీ అరకు పెద్ద నియోజకవర్గం ఏపీలో. అవును, బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, ఎక్కువ జనాభా ఉన్న ఎక్కువ జనాభా ఉంది, ఎక్కువ గ్రామాలు 2300 చిల్లర భౌగోళికంగా ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మండలాలు. సో అక్కడి నుంచి ప్రారంభించాను దానికోసం. మళ్ళీ ఉంటుందా లేదంటే ఇక పాదయాత్ర ఇక అటేనా? అటే అయితే నేను అటే వెళ్ళిపోతాను. ఇక పాదయాత్ర కంటిన్యూ చేస్తాను, మండే నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఎట్లా మరి ఈ ఇబ్బంది, ఈ స్ట్రెయిన్ అంతా ఎట్లా తీసుకుంటారు? పార్టీ పెట్టాలంటే అది మామూలు విషయం కాదు. చాలా మందితో కోఆర్డినేషన్ చేయాలి, మంచి చెడులు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి, భవిష్యత్ కార్యాచరణలు ఉంటాయి, మీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకుపోవాలి. లేదంటే కొంతమంది మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో జాయిన్ అవుతారు, వాళ్ళకి ఏ రకంగా భరోసాని ఇస్తారు? ఖచ్చితంగా ఇస్తారు. భరోసా ఇస్తారా? పక్కా భరోసా. నేను రైతు భరోసా కాదు, మహిళలకు భరోసా ఇస్తాము, యువతకు భరోసా ఇస్తాము, పేదలకు భరోసా ఇస్తాము. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఇస్తామన్నారు. మేము రాగానే రేపే రైతు భరోసా అన్నాడు. రాజకీయ నాయకులందరూ దేంట్లో ఎక్స్పీరియన్స్డ్ అంటే హామీలు ఇవ్వటంలో, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటంలో వాళ్ళు దిట్టలు. ఇక మీరు కూడా రాజకీయ నాయకులే కదా. అంటే రాజకీయ నాయకులు అందరూ అలాగే ఉండాలి, రూల్ ఏం లేదు కదా. మీరు గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, ఇప్పటికీ ఆయన సైకిల్లో తిరుగుతున్నాడు ఆయన. మరి అలాంటి వాళ్ళు అడపదడప అక్కడక్కడ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఒక అభినయ దర్శనం ఎందుకు? ఇప్పటికి సైకిల్ ఏం తిరుగుతాడులే, అది ఆ రోజులలో తిరిగింది. ఇప్పుడు ఆయన XUV 500 ఒక కామన్ మ్యాన్ లైఫ్ని ఆయన లీడ్ చేస్తున్నాడు. లక్షల కోట్లు, వేల కోట్లు. ఇప్పుడు నేను అందరికీ తెలుసు, నా మహా అయితే నేను ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నా.
నేను రాజకీయాల్లోకి వచ్చాక నా దగ్గర 2,000 కోట్లు ఇప్పుడు 3,000 కోట్లు వస్తే ఇప్పుడు నన్ను ప్రశ్నించవచ్చు. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మీరు నన్ను ఏదో ఒక మాట అడిగారు, అన్న మీరు బూతులు మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు అని. నేను మంచిగా మాట్లాడినప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు అన్నారు. మంచి చెడు పగలు రాత్రి ఉన్నట్లుగానే దీవెనలతో పాటు శాపాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నేను ఒక శాపం లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి. ఏదైనా ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానిని నడి వయసులోనే పోగొట్టుకుంటే, సగం వయసులోనే యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, ఆత్మహత్య చేసుకొని కావచ్చు, ఏ రకంగానైనా సరే ఒక మనిషి కుటుంబానికి యజమానిగా ఉన్న వ్యక్తి అర్ధాయుషుతో చనిపోయాడు అంటే మనం ఆలోచించాల్సిన విషయం అది. రెండవది ఏమంటుంది అని అంటే, అది కూడా శాపం అంటారా? వినండి బ్రదర్. రెండవది దీర్ఘకాలిక వ్యాధులు ఒక వ్యక్తిని వెంటాడుతున్నాయి అని అంటే దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడవది, మీరంతైనా సంపాదించండి నెలంతా, చివరికి వచ్చేసరికి చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది ఆదాయం, రూపాయి మిగలదు మీకు. మీకు ₹1,00,00,000 రానివ్వండి, 10 కోట్లు రానివ్వండి, రూపాయి బిళ్ళ కూడా మీ చేతుల్లో మిగలదు. అది శాపానికి సంబంధించిన లక్షణమే. నాలుగవది, ఎండిపోయే చెట్టు, పచ్చని చెట్టు ఏ రకంగానైతే ఎండిపోతుందో కుటుంబం ఆ రకంగా చూసుకుంటూనే నాశనం అయిపోతూ ఉంటుంది. అది శాపానికి సంబంధించిన లక్షణం. ఐదో విషయం ఏంటంటే, వివాహం జరిగి అనేక సంవత్సరాలు గడుస్తున్నా గర్భం తెరవబడదు. చాలా మంది వాళ్ళ హాస్పిటల్ చుట్టూ, ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంతవరకు ఎందుకు బ్రదర్? మా ఆవిడకి పెళ్ళైన 10 ఏళ్ల వరకు పిల్లలు లేరు, మాకు 4 పిల్లలు చనిపోయారు గర్భంలోనే. అసలు మీకు పిల్లలే పుట్టరు అని చెప్పిన తర్వాత నాకు 2 పిల్లలు పుట్టారు. డాక్టర్లు మీకు అసలు పిల్లలు పుట్టరని చెప్పారు, ట్యూబ్స్ తీసేశారు, ఒక ట్యూబే ఉంది, అది కూడా మూసుకుపోయి ఉంది అని చెప్పారు. అండాలు రిలీజ్ అయ్యే ట్యూబ్. నాకు 2 పిల్లలు ఇప్పుడు. కాళ్ళు చేతులు పడిపోయి నేను మంచం మీద 3 నెలల పాటు ఉన్నాను. లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, నాకు బాడీ లింక్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది. మాట ఇక్కడ మాట్లాడుతుంటే గొంతులో ఏదో ఇంత కోడిగుడ్డో ఏదో పెట్టినట్లుగా ఒక రకమైన శబ్దం వచ్చేది. నాకు లేచి నిలబడలేదు. నేను అమెరికాలో స్పెషలిస్ట్గా పనిచేసే ఒక డాక్టర్ గారికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కమ్యూనిస్ట్ లీడర్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన ఒక పార్టీ ఉంది, UCCR ML అని. ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారు నన్ను ఆయన స్నేహం ద్వారా ఆయనకు చూపెడితే నీ కాళ్ళు చేతులు రావని చెప్పాడు ఆయన, అమెరికా డాక్టర్. నా పరిచయంతో పోలేక అప్పటికి నేను DSOని విద్యార్థి సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఆయన నన్ను చూసి ఈ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, ఇతనికి నర్వ్ సిస్టమ్ చచ్చుబడ్డది, మా అమ్మది మా నాన్నది మేనరికం, కాళ్ళు చేతులు ఇతనికి రావు, తీసుకోండి అని చెప్పారు. మీ ముందు ఎలా కూర్చున్నాను, ఎలా మాట్లాడుతున్నాను. అంటే ఎట్లా సాధ్యమైంది? దేవునికి సాధ్యం. మనిషి ఎప్పుడు కూడా నాకంటే తోపు అనుకోవద్దు బ్రదర్. దోమ కుడితే చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోవాలి విషయం. ఒక దోమ కుడితే దానికి మందు కనిపెట్టలాగా చచ్చిపోయారు ఎంతోమంది. ఈ భూమి మీద యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళకంటే, ఈ భూమి మీద ఆకలితో చచ్చిపోయిన వాళ్ళకంటే కూడా దోమకాటుకు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు చెప్పిన లెక్క ప్రకారం వినండి బ్రదర్, ఒక ఫిజికల్ గా కానీ మెంటల్ గా ఇబ్బంది పడుతున్నట్టే అది శాపంలో భాగమే అని చెప్పారు. నేనేమన్నాను అంటే కొన్ని లక్షణాలు చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు బ్రదర్, శాపంతో కూడుకున్నట్టు. ఇప్పుడు మీరు నా దగ్గర నన్ను చెప్పనివ్వండి బ్రదర్. మీరు నా దగ్గర, నా క్వశ్చన్, ఆ మనిషి ఇప్పుడు నాకు 2 కాళ్ళు పనిచేస్తలేవు అనుకోండి, అది నాకు శాపంతో కూడుకున్నట్టేనా? నేను చెప్తున్నటువంటి లక్షణాల్లో మేజర్ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా అది శాపం అనే అనుకోవాలి. శాపం అనే అనుకోవాలి. రైట్. క్రీస్తులో కొట్టివేయబడింది ఆ శాపం. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు మనుషులకు సంబంధించినటువంటి పాపభారాన్ని, శాపభారాన్ని ఆయన తల మీద ముళ్ళ కిరీటంగా ధరించారు అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి దేవుడు అయితే ఆయన సిలువగా ఎందుకు పెడతారు? మీరు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్న శ్లోకం విన్నారా? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే ఏంటి అర్థం? నేను మీ నోటి నుంచే వినాలనుకుంటున్నాను, ఇది మాత్రం చెప్పండి. కాదు, ఇది మీరే చెప్పాలనుకుంటున్నాను. పర్లేదు చెప్పండి. ఎందుకంటే ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, ఇది ఒకటి మాత్రం మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు హిందువు కదా? సారీ, నేను కూడా హిందువే. మీరు బ్రాహ్మణ మతాన్ని ఆచరిస్తారు కదా, మీరు చెప్పండి. హిందువులో బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ మతం కదా అది. మీది హిందూ మతం కాదు. హిందూ మతం అని పొరపాటు అనుకోద్దు, అమెరికా మతం అన్నట్టు ఉంటుంది క్రిస్టియానిటీ. ఆ శ్లోకం అర్థం కూడా మీరే చెప్పాలి. అది మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు చెప్తారు. అది తెలియదు అన్నారు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. దాని గురించి చెప్పడానికి ముందు గర్భఫలం గురించి చెప్పాను, గొడ్డుతనం. ఈ లక్షణాలన్నీ కూడా శాపానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఒక కుటుంబంలో ఈ లక్షణాలు అధిక భాగం ఉంటే అతను శపించబడినటువంటి కుటుంబంలో బ్రతుకుతున్నాడు అని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మనుషులు ఎక్కువ కాలం బతకరా ఇంట్లో, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది మనకి. అది శాపానికి సంబంధించిన లక్షణాలు. సరే, అవి వదిలేసేయండి. ఇప్పుడు నేను శ్లోకం గురించి చెప్తాను. సర్వపాప పరిహారార్థం, అన్ని పాపాలకు పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం అనేది చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తం పరమాత్మది కావాలి. పుణ్యదాన బలియాగం, ఆయన ఎవరు బలవంతంగా బలి తీసుకోకూడదు, తనంతట తానుగా వచ్చి బలైపోవాలి అని శ్లోకం చెప్తోంది. దీని అర్థం ఏంటి? మీ బ్రాహ్మణ మతం ఏం చెప్పారు దీనికి? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపోహం పాపకర్మాహం అనుకుంటా మంత్రాలు చదువుతారు కదా,
మరి మీరు ఇది వినే ఉంటారు, పెద్ద పెద్ద ఋషులు అసతోమ సద్గమయ తవసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అంటారు. దాని అర్థం ఏంటి? ఓ మనుషులందరి కోసం పాపం చిందించిన పరమాత్ముడు ఎవరో మీరు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువెక్కాలన్నారు కదా? మనుషులందరి కోసం తనకు తానుగా వచ్చి బలై తిరిగి లేచినటువంటి ఆ వ్యక్తి ఎవరో మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ గ్రంథంలోనే ఉన్నది. మా బైబిల్ కూడా ఏముంటుందో తెలుసా? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవ పాప క్షమాపణ కొరకు భూమి మీదకి వచ్చారు, ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఆయన నామందు ఉంచబడే విశ్వాసాన్ని బట్టి ప్రతి మనిషి తప్పించబడతాడు అన్నదే సువార్త. మేము ఇదే చెప్తాం, ఇంకేం చెప్పం. దీన్ని పక్కన పెట్టండి. మరి మీకోసం చనిపోయినటువంటి ఆ పరమాత్మ ఎవరు? లేకపోతే మీ వేదంలో రాయబడిన ఆ శ్లోకం ఇంతవరకు నెరవేరలేదా? నెరవేరితే చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు? రాముడు చనిపోయాడా రక్తం చిందించి? కృష్ణుడు చనిపోయాడా తనకు తానుగా మరణించి తిరిగి లేచింది ఎవరు? సరే, దానికి వచ్చి పక్కన పెడదాం. అంటే మీ బైబిల్లో అట్లా ఉంది కాబట్టి మీరు బైబిల్లో కాదు బ్రదర్, మీరు ఒక విషయం గమనించాలి. మీకు ఇష్టం లేనంత మాత్రాన సత్యం అసత్యం కాదు, నేను నమ్మినంత మాత్రాన అసత్యం సత్యము కాదు. అసతోమా సద్గమయ అంటే ఏంటి బ్రదర్? అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నేనే సత్యమును అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు, నేనే వెలుగును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మృత్యోర్మ అమృతంగమయ మరణ పడక మీద చావు దగ్గరున్నాను, నన్ను బ్రతికించు, నిత్య జీవాన్ని అనుగ్రహించు, అమృతంగమయ. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే నిత్య జీవాన్ని అని చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళంతా మేము చీకట్లో ఉన్నట్టేనా? ఎవరు మీ లెక్క ప్రకారం? అసలు హిందూ అనే మతమే లేదు అంటుంటే మళ్ళీ మీరు హిందూ మతం అంటారేంటి?